అక్క పని అంతా అయిపోయిందా? ఏడైంది సగం పని అట్టే ఉన్నది. 10 గంటలకు లేసి ఏడవుతుంది. పతివర్త అక్క నువ్వా? నన్ను మరీ ఎక్కువ పొగిడేస్తున్నావు. మీ ఆయన ఎక్కడికి పోయినాడు? 8 గంటలకంతా బయలుదేరి డ్యూటీకి వెళ్ళిపోయినాడు. అవును, మీ ఆయన ఎక్కడా? డ్యూటీకి బయలుదేరుతున్నాడు. 11 అయిపోతున్నదా? ఇంకా పోలేదా? అంటే మా ఆయన గవర్నమెంట్ జాబ్ కదా, కొన్ని ఉంటాయి. ఓహో, మీ ఆయన ఆఫ్టర్ ఆల్ ప్రైవేట్ జాబ్, అందుకే 8 గంటలుగా వెళ్ళిపోవాలి. ప్రైవేట్ జాబ్ అయితే మా ఆయనకి నెలకి ₹1,00,000 జీతం. ఏం ప్రయోజనం? ఎప్పుడు చేస్తారో తెలీదు. మా ఆయనకి 6 ప్యాక్ ఉంది. మా ఆయనకి 6 కార్స్ ఉన్నాయి. మా ఆయన నన్ను మహారాణిలా చూసుకుంటాడు. యాడా కిరీటం కనమలేదే. మా ఆయన అందగాడా? అయితే నిన్నెందుకు చేసుకున్నాడు? మీ సంకటనా? మా ఆయన గొప్ప. అవునా? అయితే రేపు నువ్వు నీ మొగుడిని తీసుకోరా, నేను నా మొగుడిని తీసుకొస్తా. ఎవరు మొగుడు గొప్ప చేద్దాం. ఏంద్ర చీకటికుండదా? ఓహో, ఇది ఆ రోజు రాత్రి. తెల్లారితో ఏమవుతుందో? అయిపోయింది తెల్లారా. నేనే జడ్జిని. వీళ్ళందరికి పోటీలు పెట్టి ఎవరు గొప్ప తేల్చేవాడిని. సిద్ధమా? సిద్ధం. సరే, టక సమాధానాలు చెప్పాలా. వాళ్ళు లేట్ చేశారంటే డ్యూటీ నుంచి నా భార్య వచ్చేస్తుంది. ఆ పులుచులపు నేను కూడుకుని ఉండేలా నా భార్య చెప్పుకుంటా. సరేనా? సరేలే. సరే శ్రీదేవి గారు, మొదటి ప్రశ్న మీకే. శ్రీదేవి? ఆవిడ పేరు శ్రీదేవి. ఇంట్లో వాళ్ళు తెలియకుండా పెట్టేస్తున్నారు. వాళ్ళకి మాత్రం ఏం తెలుసు, పెద్ద అయితే ఇది మారిగా అవుతుందని. ఓకే శ్రీదేవి గారు, మొదటి ప్రశ్న. మీ ఆయనకి ఏదంటే ఎక్కువ ఇష్టం? విడాకులు. మీరు చెప్పకూడదు సమాధానం, మీ భార్య చెప్పాలా. ఇది వరకు లేట్ చేశారంటే నేను వెళ్ళిపోతాను. ఒక మగ మనిషికి ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయా? సర్లే, నా భార్యని అడుగు. చెప్పండి శ్రీదేవి గారు, మీ ఆయనకి బాగా ఇష్టమైనది ఏది? మా ఆయనకి బైక్ అంటే చాలా ఇష్టం. సరే గిరి గారు, ఇప్పుడు మీరు సమాధానం చెప్పాలా. ఒకవేళ మీ ఆవిడ బైక్ అయితే మీరేమవుతారు? యాక్సిడెంట్ అవుతా. ఏమే భార్యని చంపేసేదానికి బాగా ఆలోచించి చెప్పు. బైక్ కీజన్ అవుతా. ఎందుకో? కీచుంటేనే కదా బైక్ స్టార్ట్ అవుతుందా? ప్లగ్ పెరిగితే కూడా స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తగా పెట్టుకో. ఏం చేస్తావా? సరే, మీరు కొట్లాడండి, నేను పోతాను. సరేలే. ఇంటికి పోయి బట్టలు వేరే ఉతకాల. చేయబాకండి. సరే గిరి గారు, మరొకసారి బాగా ఆలోచించి చెప్పండి. మీ ఆవిడ బైక్ అయితే మీరేమవుతారు? పెట్రోల్. ఎందుకో? పెట్రోల్ ఉంటేనే కదా బండి పోయేదానికా? ఇప్పుడు బ్యాటరీ బండ్లు వచ్చేస్తుండే. మళ్ళీ చెప్పు. ఆపండి. సరే యుగంధర్ గారు, మీరు చెప్పండి. మీ ఆవిడ బైక్ అయితే మీరేమవుతారు? 2 చక్రాలను అవుతా. ఎందుకో? నా భార్యని నా సొంత భుజాల మీద మోస్తూ ముందుకు తీసుకెళ్తా. చూసి నేర్చుకో సమాధానం ఎట్ట చెప్పాలో. సరే, రెండో ప్రశ్న. గిరిగారు, మీ భార్య పుస్తకం అయితే మీరేమవుతారు? అంగిడిని అవుతా. అంగిడా? దాంట్లోనే కదా పుస్తకం అమ్మేదా? ఎట్ట చెప్పినా? సరే, మీరు చెప్పండి యుగంధర్ గారు, మీ ఆవిడ పుస్తకం అయితే మీరేమవుతారు? ఆ పుస్తకాన్ని కాపాడే అట్టను అవుతా. వీణ్ నమ్ముకొని అనవసరం పోటీకి వచ్చినాం. గిరిగారు, నెక్స్ట్ క్వశ్చన్. మీ ఆవిడ మంది అయితే మీరేమవుతారు? ఇది కదా మనకు కావాల్సిందా? చెప్తాను చూడు. చెప్పండి. ముందు దీనికి పెద్ద ప్లానింగ్. మంది అంటే పురుగుల మంది కాదు. అదే చికెన్ పకోడా అవుతాను. చికెన్ పకోడానా? ఒరే నా బట్ట. మీరు చెప్పండి సార్, మీ ఆవిడ మంది అయితే మీరేమవుతారు? ఆ మందులో కలిపే నీళ్ళనవుతా, విడదీయలేని బంధాన్నవుతా. సరే గిరిగారు, ఇదే చివరి ప్రశ్న. బాగా ఆలోచించుకొని సమాధానం చెప్పండి. మీ ఆవిడ శవం అయితే మీరేమవుతారు? బాగా ఆలోచించి చెప్పు. సరే, మీరు చెప్పండి. మీ ఆవిడ శవం అయితే మీరేమవుతారు? ఆ శవాన్ని పూడ్చిపెట్టే గుంటనవుతాను. చనిపోయినా తనకు తోడుగా ఉంటాను. పూడ్చుకుంటే కాల్ చేస్తే ఏం చేస్తావు? ఆ శవాన్ని కాల్చే కట్టినయ్యి తనతో పాటే కాలిపోతాను. ఎందుకని సార్లు చూస్తావా? అమ్మా, భర్తని బయట ప్రదేశంలో కొట్టకూడదు. ఎవరుంటే ఇంటికి పోయి చూసుకోండి. ఇంటికి రారన్న బట్టని కథ చెప్తాను. యుగంధర్ గారు, మీరే ఈ పోటీలో గెలిచారు. గిరిగారు, మీరు ఓడిపోయారు. ఈ సందర్భంగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఓడిపోతే నా భార్య పుట్టింటికి వెళ్ళిపోతాననింది. దాని తర్వాత ముందు. యుగంధర్ గారు, మీరు గెలిచారు. ఇప్పుడు మీ ఆనందాన్ని ఒకే మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? నా భార్య చచ్చినంత ఆనందంగా ఉంది.